హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని నా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. మేము కూడా చాలా చాలా బాగున్నాం. సో ఈ రోజు మీ ముందుకి ఒక స్నాక్ రెసిపీతో వచ్చేసాను. ఎక్కువ లేట్ చేయనండి, చెప్పేస్తాను. ఎందుకంటే ఆ పేరు వెంటనే ఒక వైబ్ ఉంటుంది కాబట్టి. అదేంటి అంటారా? మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీతో మన అందరికి చాలా చాలా మెమరీస్ ఉంటాయి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో మంచిగా ఇంట్లో మన మన పక్కన పేరెంట్స్ తో ఉంటే పేరెంట్స్ తో, లేకపోతే హస్బెండ్ తో ఉంటే హస్బెండ్ తో, ఇట్లా మంచిగా బజ్జీలు వేసుకొని ఫ్యామిలీ మొత్తము అదే వర్షాకాలం అనుకోండి, వర్షం పడుతూ ఉంటే బజ్జీలు తింటా, టీ తాగుతా, అలా ఎంజాయ్ చేస్తాము వెదర్ ని. అంత మంచి మెమరీస్ ఇచ్చే మిరపకాయ బజ్జీ మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. సో వచ్చేసేంటి, చూసేద్దాం ఎలా చేయాలో ఏంటో. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం ఏంటో. పర్సనల్ గా నాకైతే మిరపకాయ బజ్జీ చాలా ఇష్టం అండి. సూపర్ అసలు. నేనైతే కార్తికేయ ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు కూడా ఎవరైనా నీకు ఏం కావాలంటే మిరపకాయ బజ్జీని అడిగేదాన్ని. సో దాంతో నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఓకే, ఎలా చేయాలో చూపించడానికి మేము రెడీ. వచ్చేసేయండి, చూపించేస్తాను. సో మిరపకాయ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి నేను ఈ కప్పుతో శనగపిండి తీసుకున్నాను. చూసారు కదా, మీకు కప్పు తెలుస్తుంది కదా, ఈ కప్పుతో శనగపిండి తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాము, అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్య పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే పచ్చిమిరపకాయలు. మిరపకాయ బజ్జీ కోసం ఇలా కొద్దిగా బజ్జీలా ఉండే ఇట్లా లావుగా ఇలా ఉండే మిరపకాయలు తీసుకోవాలి, బజ్జీ మిరపకాయలు. సో నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా, ఏం చేయాలి ఏంటి అని. సో జీలకర్రను వాము కలిపి మిక్సీ పట్టుకుంటున్నాం అండి. అలాగే సాల్ట్ అన్ని కలిపి మిక్సీ పట్టుకుని కొద్ది పౌడర్ లా చేసుకోవాలి. సో ముందుగా పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా మధ్యకి చీల్చుకోవాలండి. మధ్యకి చీల్చుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కారం ఉంటే గనక మనం లోపల ఉన్న గింజలు తీసేయవచ్చు, కారం లేకపోతే కనుక ఉంచుకోవచ్చండి. మేమైతే కొద్దిగా కారంగానే తింటాము ఉన్నా. సో అన్ని ఇట్లా చీలికల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. లోపల మనం మిక్సీ పట్టుకున్న వాము జీలకర్ర పౌడర్ ఉంది కదా, అది పెట్టుకోవడానికి నేనేం చేశానంటే ఇక్కడ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఏవైతే పొడుగున్నాయో అవి కొద్దిగా సగం చేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే మరీ పొడుగ్గా ఉన్న మంచిగా అవి ఫ్రై అవ్వవు కాబట్టి ఇలా సగం సగం చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. పచ్చిమిరపకాయలు చీల్చుకున్నాం కదండి, దానిలో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో, జీలకర్ర, వాము, సాల్ట్, అలాగే నేను ఇందాక క్లిప్పింగ్ మిస్ అయిందండి, చింతపండు రెబ్బ కూడా వేసుకున్నాను. అంటే కారం ఏదైనా ఉంటే కనుక కొద్దిగా అది సప్రెస్ చేస్తుంది కదా, బ్యాలెన్స్ చేస్తుంది కదా, అందుకని చెప్పి వేసుకున్నా. క్లిప్పింగ్ మిస్ అయింది. ఈ 3-4 కలిపిన పౌడర్ అది ఇప్పుడు మనం చీల్చుకున్న పచ్చిమిరపకాయల్లో పెట్టుకుంటున్నాము. చింతపండు బాగా డ్రైగా ఉంది కదా అని మిక్సీ చేసేసి ఓకే, పులుసు తీయకుండా. సో ఇదిగోండి, మిరపకాయలు అయితే రెడీ అండి. నెక్స్ట్ మనం శనగపిండి కలుపుకుంటే చాలు. మిరపకాయలు అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీ స్నాక్. ఇదిగోండి, అన్ని మిరపకాయల్లోనూ పౌడర్ పెట్టేసుకున్నాము చీల్చుకున్న మిరపకాయల్లో. నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోదాం. ఇంకేముంది, ఇంకా ఫైనల్ స్టెప్ ఇదే. ఒకసారి పిండి వాటర్ పోసి కలుపుకుని పక్కన బాగానే పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని వేడెక్కాక వేసేసుకోవటమే, అయిపోద్ది. ఈజీ అండ్ టేస్టీ స్నాక్. ఇప్పుడైతే బజ్జీ వేయడానికి బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాం. ఇందాక చూపించిన మీకు శనగపిండి చూపించాను కదండి, శనగపిండి, అలాగే కొద్దిగా వాము జీలకర్ర పౌడర్ దీనిలో కూడా వేస్తున్నాము. 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి, 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి, సాల్ట్ దానిలోనే వేస్తామండి. కొద్దిగా కారం 1/2 టేబుల్ స్పూన్, కారం, 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, సో ఇదిగోండి ఇప్పుడు పిండి కలుపుకుంటున్నాం మనం. మరీ టైట్ గా ఉండకూడదు, అలాగని మరీ లూజ్ గా ఉండకూడదు. ఇదిగోండి, మరో పక్కన స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు ఈ పిండి కలుపుకుంటున్నాం అండి. మరీ టైట్ గా కాకుండా, మరీ లూజ్ గా కాకుండా
ఇలా కలుపుకోవాలి మనం. సో ఇదిగోండి వేసేస్తున్నాం. పచ్చిమిరపకాయలు కొద్దిగా మందంగా ఉన్నాయండి, అందుకని ఏం చేస్తున్నాం అంటే తోలు కొద్దిగా మందంగా ఉంది. సో ముందు బ్యాటర్ కొద్దిగా పల్చగా చేసుకుని దానిలో వేసుకుంటున్నాం ఒక కోటింగ్. అలాగే ఇంకో కోటింగ్ బ్యాటర్ టైట్ గా చేసుకుని వేసుకోవాలి. అప్పుడు బాగా లోపల వరకు కాలుతాయి. సో ఇప్పుడైతే మేము అదే చేస్తున్నాము. సో 2 కోటింగ్స్. ఫస్ట్ కోటింగ్ జరుగుతుంది, ఇప్పుడు సెకండ్ కోటింగ్ కి ఇక్కడ రెడీ చేసుకోవాలి. అప్పుడు పిండి కొద్దిగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కొద్దిగా పలచగా ఉంది అదిగోండి. సో ఇదిగోండి ఫ్రై అయిపోయాయి, తీసేస్తున్నాం. ఒక కోటింగ్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ కోటింగ్ కి బ్యాటర్ కొద్దిగా టైట్ చేసుకుంటాము. ఇదిగోండి ఫస్ట్ కోటింగ్ రెడీ అయిపోయింది. మిర్చి బజ్జీ ఫస్ట్ కోటింగ్ వేసాం పచ్చిమిరపకాయల మీద, ఎందుకంటే మిరపకాయ తోలు మందంగా ఉంది కాబట్టి బాగా ఉడకడానికి అలా చేసాం అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో రెండో కోటింగ్ ఏంటంటే, సో సెకండ్ కోటింగ్ అండి. పిండి చూడండి ఎట్లా మనం తీసుకున్నామో, ఇదిగోండి పిండి ఇలా ఉండాలి. ఒక్కొక్కటి 1 by 1 వేసుకోవాలి. ఓకే, స్మెల్లే సూపర్ ఉందండి అసలు. ఓకే ఇదిగోండి వేసుకున్నాం. సెకండ్ కోటింగ్ ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇదిగోండి ఫ్రై అయిపోయాయి బజ్జీలు, ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాము. చూడండి డబుల్ కోట్ చేశాక భలే ఉన్నాయి కదా. ఇక తినటానికి రెడీనే. దీనికి కొద్దిగా మేకప్ చేద్దాము. ముందైతే మిగిలిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఇంకో రౌండ్ కంప్లీట్ చేసుకున్నాక, సో మమ్మీ ఒక్కసారి నువ్వు ఎలా కలిపి ఒకసారి చూపించే దోశ బ్యాటర్, అది సారీ బజ్జీ పిండి బ్యాటర్ ఎలా ఉందో చూడండి. ఓకే ఓకే, మమ్మీ అవి చూస్తుంటే ఎప్పుడో తినేయాలనిపిస్తుంది మమ్మీ. దానిలోకి ఇంకా మసాలా పెట్టాలి కదా, పెడదాం. ఓకే, మిగిలిన పచ్చిమిరపకాయలు అన్ని కూడా ఇట్లా వేసుకోవాలండి. పాతకాలం నుంచి అందరి ఫేవరెట్ రెసిపీ. చూడండి ఇలా రెండు వైపులా ఎర్రగా వచ్చేలా కాల్చుకోవాలండి. వావమ్మ, చూడటానికి అయితే చాలా చాలా బాగున్నాయి, తినడానికి కూడా బాగుంటాయి. పచ్చిమిరపకాయ బజ్జీ ఎందుకు బాగాదు, ఇంట్లో చేసినా మనం బయటికి వెళ్ళినా గానీ ఏదన్నా తినాలనుకుంటే పచ్చిమిరపకాయ బజ్జీనే కదా. అవును, పునుగులు బజ్జీలు. అవును, సైడ్ బజ్జీలు పునుగులే గుర్తొచ్చింది. అవునవును, ఇంట్లో చేసినా అంతే, బయటికి వెళ్ళినా వాళ్ళు గుర్తొచ్చేది. అందులో తినేది. అవును, ఇప్పుడు వచ్చినాయి ఈ ఫ్రైడ్ రైస్లు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు యూత్ అవి ప్రిఫర్ చేస్తున్నారు కానీ ఇది వరకు ఉన్నాయి. అవును, కానీ ఆ టేస్ట్ బజ్జీల క్రేజ్ బజ్జీకే మమ్మీ. ఓకే, రెండు పక్కల బాగా కాలిపోయాయండి. ఇట్లా ఎర్రగా సో ఎర్రగా కాలిపోయాయి, తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాం. వేడి వేడి మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. బట్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ టచ్అప్ ఉంది, అది అయిపోతే ఇక అయిపోయినట్టే. చూపిస్తాను టచ్అప్ కూడా. ఓకే, తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇవ్వండి, రెడీ. వేడి వేడి మిరపకాయ బజ్జీ తినడానికి ఒక చిన్న టచ్అప్ చేసి మళ్ళీ వస్తాం దీనికి. ఓకే, సో ఇదిగోండి సర్ప్రైజ్ టచ్అప్. ప్రతి బజ్జీకి అసలు ఈ కాంబినేషన్ లేకపోతే అస్సలు బాగోదు కదా. అంటే తింటాము కానీ ఆ ఫీల్ రాదు, బజ్జీ తిన్న ఫీల్ రాదు ఉల్లిపాయ లేకపోతే. సో ఉల్లిపాయలు ఇలా బజ్జీలు వేసుకున్నాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. దానిలో ఈ ఉల్లిపాయలు పెట్టుకుని తింటే అసలు సూపర్ ఉంటది కదా. 1 by 1 పెట్టుకుందాం. సో బజ్జీ ఇష్టపడే వాళ్ళందరూ నాకు కమెంట్ చేయాలండి కంపల్సరీ. మరి మనకి లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ తినేది
అది ఒకసారి మనం నీకు గుర్తుందా, మనము షిరిడి వెళ్ళినప్పుడు త్రయంబకేశ్వర్లో బజ్జీలు ఎంతెంత బజ్జీలు అసలు అంత బాగా వేశారు. ఏ ప్రాంతంలో అయినా బజ్జీ తినడానికి ఎవరో ఉంటారు. సో ఇది వచ్చేసి పక్కన నేను కొద్దిగా లెమన్ జ్యూస్ పెట్టుకున్నాను. సో ఉల్లిపాయలు, కొత్తిమీర, లైట్ గా సాల్ట్, నిమ్మరసం కూడా రెడీ. తినటానికి కార్తికేయ వాళ్ళ డాడీ కూడా రెడీ. సో టేస్ట్ చూసేయడానికి. సో ఇదిగోండి ఫైనల్ టచ్. లైట్ గా కారం, మేమైతే కొద్దిగా కారం ఎక్కువ తింటామండి, అందుకని బయట కూడా మనం కొనుక్కుంటే వాళ్ళు కూడా కొద్దిగా కారం చల్లిస్తారండి, ఇస్తారు కదండి, అందుకని ఆ ఫీల్ కోసం బయట తిన్నాం అనే ఫీల్ కోసం చాట్ మసాలా వేస్తారు. ఇదిగోండి నిమ్మకాయ రసం స్ప్రింకిల్ చేసుకుంటున్నాం. ఎస్. సో టేస్ట్ చూపించేద్దాం, వచ్చేసేయండి. ఎవరంటారా? కార్తికేయ వాళ్ళ డాడీ ఇద్దరు టేస్ట్ చూసి మనకి ఎలా ఉందో చెప్తారు. ఇంకో బజ్జీ ఎలా ఉందో చెప్పండి. కన్నా ఇదిగో మైక్ ఇదిగో చెప్పు. ఓకే పడుకో. ఎలా ఉంది హోటల్ స్టైల్? చెప్తాను కదా. సో రెడీ అయిపోయింది వేడి వేడి మిరపకాయ బజ్జీ. సో మనందరికి ఇష్టమైన మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. సో టేస్ట్ కూడా చూసారు అందరూ, చాలా చాలా బాగుంది అన్నారండి, సూపర్ ఉంది అన్నారు. అండ్ బజ్జీ అనేది అందరికి ఒక ఎమోషన్, ఒక ఫీల్ కదా. సో ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా మనం కూడా ఈ బజ్జీ తినేయడానికి రెడీగా ఉన్నాం. సో టేస్ట్ చేయడానికి కార్తికేయ వాళ్ళ డాడీ ఇద్దరు రెడీ ఉన్నారు. సో మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా బజ్జీ ఒక మెమరీ కోసం ట్రై చేయండి. మేబీ అందరికీ తెలిసిన రెసిపీనే, కాకపోతే మా స్టైల్లో చూపించాను నేను అంతే. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. దిస్ ఇస్ నాట్ డిఫరెంట్, కాకపోతే ఏంటంటే మనకి పాత మెమరీస్ అన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కొన్ని ఐటమ్స్ మనకి పాత మెమరీస్ అన్ని గుర్తు చేస్తూ ఉంటాయి కదా. మనం అక్కడ బజ్జీ దగ్గర బజ్జీ తినేవాళ్ళం, అలా మెమరీస్ అన్ని గుర్తు చేసుకోండి. అలాగే మీకు గుర్తొచ్చిన మెమరీస్ నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.